చూడండి, ఒక చిన్న పిల్లవాడు, తన తండ్రి లేడు, తల్లి ఉంది, దేవుణ్ణి ఎరిగారు. అయితే స్కూల్లో ఫీజు కట్టేదని కూడా స్తోమత లేదు. అయితే ఆ బిడ్డ ఇతను తన స్నేహితుడితో వెళ్తున్నాడు మార్గ మధ్యలో. అరే, ఇదే చివరి రోజు, ఈ రోజు కనుక నీవు కానీ ఫీజు కట్టలేకపోతే రేపు నిన్ను ఎగ్జామ్ రాయనీరు, ఎలా చేస్తావు? సరే, ఏది ఏమైనా సరే దేవుడు ఎలా చేస్తే అలా, చిన్న పిల్లవాడు, దేవుడు ఎలా పెడితే అలా జరగనని మా అమ్మ చెప్పింది. కేవలం నేను దేవుని మీద ఆధారపడి ఉన్నావు, దేవుని ఇష్టం, ప్రభు ఏమైనా చేయనని మార్గ మధ్యలో వెళ్తున్నాడంట. అయితే కొంచెం దూరం వెళ్ళగానే పర్సు కనపడింది ఆ పిల్లవాడికి. ఆ పర్సు కనపడిన వెంటనే ఆ పర్సు తీసుకున్నాడు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఎంతో డబ్బులు ఉంది, అన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి. అయితే తన సహోదరుడు ఏమన్నాడు, ఒరే నువ్వు అన్నం తినలేదు కదా, మన హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం, స్కూల్కి వెళ్ళి నీ ఫీజు కట్టేద్దాం అదా అంటున్నాడంట. అయితే వద్దురా, వారు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారు, ఏ అవసరత నిమిత్తమై వెళ్తున్నారో ఇది తీసుకొని మనం ఖర్చు చేస్తే వారు ఇబ్బంది పడతారు, ఇది ఎవరిదో వారికి ఇచ్చేద్దామని ఆ పిల్లడు జోబులు పెట్టుకున్నాడు. అలా ముందుకెళ్తున్న కొద్దీ అక్కడి నుంచి ఒక వ్యక్తి ఆ పర్సు వెతుక్కుంటూ వస్తున్నాడు. అరే, ఇక్కడ నా పర్సు పోయింది, నా పర్సు పోయింది అంటే, అయ్యా ఇదేనా మీ పర్సు అని ఆ పిల్లాడు తీసి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఓపెన్ చేసి అంతా చూసుకున్నాడంట. ఎన్ని కార్డులు అల్లే ఉన్నాయి, డబ్బులు అల్లనే ఉన్నాయి. అయితే ఈ పర్సు దొరికిన వెంటనే నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు అంటే, లేదు మా అమ్మ చెప్పింది ఎవరు కూడా అన్యాయం చేయకూడదు, ఎవరిది కూడా మనం దొంగలించకూడదు అని మా అమ్మ నాకు నేర్పించింది సార్, నేను ఆ విధంగానే నేను నడుచుకుంటానంటే, ఎందుకనేని ఆ కొంచెం డబ్బులు తీసి ఆ పిల్లాడికి పోతే ఆ పిల్లాడు తీసుకోలేదండి. సార్ నాకు ఈ డబ్బులు వద్దు, ఇది మీ పర్సు మీరు తీసుకెళ్ళండి అని ఆ పిల్లవాడికి ఇచ్చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, నువ్వు ఎక్కడ చదువుతున్నావు, ఏ స్కూల్లో చదువుతున్నావు అన్నీ ఆ పిల్లాడిని అడిగి కనుక్కున్నాడు. అయితే స్కూల్కి వెళ్ళిన వెంటనే ఆ పర్సు అతను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపాల్ పిలిపించింది ఆ పిల్లాడిని. ఈ పిల్లాడు ఫీజు కట్టలేదు, ఈ రోజు నన్ను స్కూల్లో నుంచి పంపించేస్తారు, ఇదే నాకు చివరి రోజు అనుకుంటూ బాధపడుకుంటూ వెళ్తున్నాడట. ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్తానే, ఎవరితో నువ్వు పర్సు తీసుకుని తిరిగి ఇచ్చేసామంట. అవును మేడం, నేనేం డబ్బులు తీసుకోలేదు మేడం అని ఈ పిల్లాడు అదిరిపోతున్నాడు. ఎక్కడ ఈ పిల్లోడి మీద అబద్ధాలు దొంగతనం వేస్తారని, నింద వేస్తారని ఈ పిల్లాడు భయపడ్డాడు. నేనేం కూడా తీసుకోలేదు మేడం, తిరిగి అతనికి ఇచ్చేసానన్నాడు. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఎన్నో కంపెనీలకు అధిపతి, కోట్లాధికారి, లక్షాధికారి. అయితే నీవు చేసినటువంటి, నీలో ఉన్నటువంటి ఈ నిజాయితీని ఆయన చూసి నువ్వు ఎంతవరకైనా చదువుకుంటే అంతవరకు ఫీజు ఆ అబ్బాయిని అడగొద్దు, నేనే చెల్లిస్తానని ఆయన ఆ స్కూల్లోకి వచ్చి ఆ కరస్పాండెంట్తో మాట్లాడిపోయినాడు. చూడండి ప్రియులారా, ఆ చిన్న బిడ్డ కలిగేటువంటి ఆ నీతి వల్ల ఆ పిల్లాడి జీవితం ఏమైంది, దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. అయితే తినడానికి తిండి లేదు, ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అయితే దేవుని మీద ఆధారపడి ఆ బిడ్డ వెళ్తున్నాడు, అనుకోకుండా ఒక పర్సు దొరికింది. ఆ పర్సు ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు ఆ బిడ్డ పట్ల జరిగిస్తూ, ఇంకా నీ కోరిక ఏదైనా ఉండొచ్చు, నీ వాంఛ ఆ సమయంలో ఖచ్చితంగా నిన్ను దేవుడు హెచ్చించి నువ్వు అనుకున్న దానికంటే ఊహించినటువంటి అద్భుత కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? దానికి మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి, దేవుని ఆశ్రయించి ఉండాలి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా దేవుని ప్రేమించేటువంటి గుణం మనలో ఉండాలి. రెండోది సంఘాన్ని ప్రేమించాలి, దైవజనుల్ని ప్రేమించాలి. ఈ తోటి సహోదరులు మనం ప్రేమించినప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ముందుకెళ్ళినప్పుడు, నీకేది ఇష్టమో అడుగుడి, దాన్ని అనుగ్రహించే దేవుడుగా నేను ఉంటున్నానని దేవుడు వాగ్దానం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఎవరైతే ఎటువంటి క్రియలు ధరించుకుని దేవుని ఎదుట నిందారహితంగా జీవించి ఆయన ప్రార్థనలో మొరపెట్టినప్పుడు, మన ప్రార్థన అంగీకరించి ఆయన మన పక్షమున గొప్ప కార్యములు జరిగించి దేవుడుగా ఉంటున్నాడు. ఆ చిన్న బిడ్డ చూడండి, తన తల్లి మాటలు విన్నాడు, తండ్రి లేడు. అయితే ఆమెను ఎక్కడ కూడా అవిశ్వాసం లేదు. నిజంగా మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు ఏదైతే ఏమైనా చేయని ఆ దేవుడి మీద మనం ఆధారపడదామని ఆ చిన్న బిడ్డకి చెప్పింది. ఆ బిడ్డ ఆ మాటలు విని వెళ్తున్నాడు. ఆ బిడ్డ పక్షమున దేవుడు ఉండి ఎంతో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. అటువంటి దేవుడు ఈరోజు మన జీవితాల్లో, మన దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించేదానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు.